హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే ఒక స్నాక్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. అదేమిటంటే కారం బొరుగులు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి కనుక చేసుకుని నిల్వ చేస్తే 2 వారాల వరకు చక్కగా నిల్వ ఉంటాయండి. ఈ రెసిపీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక 100 గ్రాముల వరకు ఉంటాయండి మరమరాలు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోండి. ఈ కళాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేయండి. మీరు మరమరాలు అయితే కొంచెం మెత్తబడి ఉన్నవైతే డ్రై రోస్ట్ చేయండి ఫస్ట్, క్రిస్పీగా అయ్యేంత వరకు. ఫ్రెష్గా ఉన్నవైతే ఇలా వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కళాయిలో కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేయండి. వెల్లుల్లి దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేయించిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి, అలాగే కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత కారాన్ని అయితే వేసుకోండి. వేసి మొత్తం ఇలా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మన దగ్గర రెడీగా పెట్టుకున్నటువంటి మరమరాలు అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేయాలి. మీరు సాల్ట్ బరుగులు తీసుకుంటే సాల్ట్ తక్కువ వేయండి. అలా కాకుండా చప్పటివి కూడా ఉంటాయండి, అవి తీసుకున్నప్పుడు సాల్ట్ పడుతుంది. అలాగే మీకు ఇష్టం ఉంటే కొంచెం చాట్ మసాలా వేసుకోండి. నేను ఇక్కడ చాట్ మసాలా అయితే వేసాను. వేసి చక్కగా ఇలా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైనటువంటి ఈ మరమరాల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక సర్వ్ చేసుకోవడమే. బాగుంది కదండి, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఈ మిక్చర్ని అయితే ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.